కొద్దిగా మెల్లిగా బ్రేక్ కొట్టొచ్చుగా. వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పేశారు, దొరికితే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు ఇక్కడ ఉంటేనే కదా దొరకడం. రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? మీ ప్రాణాలు కాపాడటం కోసం అలా చెప్పా. నేనున్నంతకాలం వాళ్ళు దొరకరు. హలో, అక్కడ కూరగాయల బండి ఉంటుంది, దానికి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటుంది. వచ్చేసావు రండి. వచ్చేసారా? రండి బాబు గారు, రండి రండి. మీ అన్నయ్య గారు పదండి 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 పదమ్మా. వచ్చావా? నువ్వు కూడా బాగున్నారండి? నువ్వు వచ్చావా? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఏరా తాపిగా గోపి. సర్లేవో మొత్తానికి సిటీలో బాగానే సెటిల్ ఎవరా తాపి? తాపి కాదు గోపి, తాపి కాంట్రాక్టర్. సర్లేవో అవును. నువ్వు ఎంత ఎత్తి దిగినా నువ్వు మా తాపి గడివి, మా తాపి గడివి. బాగున్నావు కదా అని దూరంగా ఉంటే అడగొచ్చుగా, మరి ఇంతగా నడపాలా? ఏదో ప్రేమ కొద్ది. ప్రేమతో నిలిపేస్తానికి ఎన్న పెద్ద ఫిగరా? వీళ్ళెవరు? వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే. వీళ్ళేనా వాళ్ళు? ఎరా మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారా? ఎన్ని గుండెలరా మీకు? వీడికి ఒక గుండె సార్. ఎరా జాగ్రత్త. ఏయ్, వీళ్ళని పింకు టింకు డాలి ఉన్న గదుల్లో దింపేయండి రా. పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారా? కుక్కలరా. తీసుకోమ్మా అన్నయ్య గారు. తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా? నీలాంటి కుర్రకోత ఎగరేసి పోద్దని. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా? ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా. ఒకటి రెండు కాదు, హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు, 20 బస్ స్టేషన్లు, 50 పార్కులు, 100 థియేటర్లు, ఇవన్నీ కాకుండా కుప్పలు కుప్పల హాస్టల్. అన్ని వెతకాలా? అసలే పెళ్లిళ్ళ సీజన్. ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో. చిన్నబాయ్, ఆ గుడి రిజిస్టర్ బుక్ లో నమోదు చేశారేమో చూడు. అలాగే. ఒక్క చోటు కూడా వదలకుండా వెళ్ళండి. ఒరే ఇంతకే మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? రేయ్, ఎదుగుతానికి ఆల్కో ప్లేస్ కావాలి, లవ్ చేయడానికి నాకో ప్లేస్ కావాలి. సార్ సార్ మరి పొజిషన్ ఏంటి సార్? కాపలా ఎవడరా కాపలా కావాలి? చెప్పింది ఆగు. కొబ్బరి తింటా, కంగారు పడుకో. అప్పుడు నువ్వని తెలియక నా లవ్ మ్యాటర్ అంతా నీకే చెప్పేశాను. ఇంకేమైనా ఉంటే నువ్వే చెప్పాలి. మర్యాదగా వెళ్ళిపో, మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. అంత బొమ్మలేదు. ఎప్పుడు నాన్న 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 అనే బదులు కృష్ణ కృష్ణ అనొచ్చు కదా, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఈ ముహూర్తం 60 సంవత్సరములకు ఒకసారి వస్తుంది. ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకున్న సూపర్ ముహూర్తం అంట. నువ్వు అను, నేను ఇప్పుడే తలకట్టేస్తాను. ఊ అని తల్లి. ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా మన బాబుతో వచ్చి నీ బాబు పేరే పెడదాం. రెడీయా? కృష్ణ 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 రామ రామ హరే రామ హరే. సార్, మావయ్య అటు చూస్తున్నారు, మిమ్మల్ని ఇటు చూసుకోమన్నారు. నేను ఇక్కడ చూసుకుంటాను. అలాగే. సరే. మామయ్య బావ కదా, ఏదో ఒకట్లే. అరే ఏమైపోయింది? అరే ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? నీ గురించి, నీ లవ్ గురించి ఆలోచించడం వల్లే ఇలా 20 మంది మగాళ్ళ మధ్య తిరగాల్సి వచ్చింది. ఇక నుంచి నా గురించి మాత్రమే ఆలోచిస్తా. ఆలోచించుకునే చెప్పు. నచ్చేనా? నచ్చలేదు. అయినా నాలో నచ్చిపోతానికి ఏముంటది? నచ్చలేదు అంటున్నానుగా. మొహం చూపించి మాట్లాడు. ఏ పర్లేదు, బాగుంది. అప్పుడు ఎవరు అనుకునే సరిగా చూడలేదు. ఉంచే, బాగుంది. మావయ్య మావయ్య, నేను నిజంగా మా నాన్నతో చెప్తాను. మీ నాన్న నమ్మకే నిన్ను చంకలు ఎట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నా మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ మాయ మాటలకు పడ్ను, నేను నిన్ను ప్రేమించను. అలా ఏదో ఒకటి చెప్పు, అప్పుడే కదా ఇంకెంత ట్రై చేయాలో తెలుస్తుంది. అయ్యో, నా లవర్తో మాట్లాడటానికి 10 నిమిషాలు కూడా ఇవ్వరు. రండి సార్, కాపలా కాలకు సస్తున్నాం. ఎంతమంది మధ్యలో అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అసలే సిటీ, ఎవరిని నమ్మడం. ఇక్కడ రిజిస్టర్ మొత్తం వెతికానని ఎక్కడ కనపడలేదు. ఇక్కడ ఆర్య సమాజం ఏదో ఉందంట, అక్కడికి వెళ్ళి వెతకమంటున్నారు.
ఆర్య సమాజంలో లవ్ చేసుకుంటాం చండాలంగా. అన్నయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి కనుక్కొస్తాను. రండి బాబు గారు. దమ్మా ఈ ఒళ్ళుతో తిరగలేకపోతున్నానయ్యా. తినడానికి ఏదైనా చెప్పు. కూర్చున్నా. కూర్చో పీరు కదా పెద్ద నసగలరా బాబు. టైం వేస్ట్ ఇదంతా. రే బండ వెళ్ళి చెప్పచ్చుగా. వెళ్ళి చెప్పు, ఆ క్రెడిట్ మాకెందుకు, చెప్పిలో పేలిపోద్ది. నువ్వు నేను కాదురా, ఎవడైనా మ్యాటర్ కరెక్ట్గా అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పాలి. మీ వాళ్ళు ఎవరు లేరులే పదా. ఎరా మిమ్మల్ని ఎవరు ఫాలో అవ్వలేదు కదా. హలో పేపర్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ వచ్చారా? నేను ఫాలో అవడానికి నువ్వేనా పెద్ద సెలబ్రిటీవా? ఏడ్చాలే. ముందు ఆటోకి డబ్బులు ఇచ్చిరా. ఆటోకి డబ్బులు అంట ఇచ్చే. త్వరగా రారా, కూర్చోరా, కూర్చో. బంగారం కూర్చో. ఎరా ఫ్రెష్ ఫ్రెష్ ఇప్పుడే తీసుకున్నా. అరే మనోళ్ళందరికీ లవ్ మ్యారేజ్ అనుకుంటా. వీడియో వచ్చాడు. ఓకే అనే కూల్ డ్రింక్. ఒకటి చాలు ఒకటి చాలు. నేను లోపలికి ఇలా ఏర్పాట్లు నేను చూస్తాను. సరే నువ్వు ఆ పనిలో ఉండు. కావాలా వద్దా? ఓకే నో ప్రాబ్లం. ప్రేమ్ పెద్దోళ్ళు వచ్చారని అడుగుతున్నారా? మమ్మల్ని వెతుక్కోవడంలో బిజీగా ఉన్నారని చెప్పరా. అలాగే. ఏమయ్యా ఉం? ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఏమండి ఆ డాడీ కావాలంటే డాడీ తొక్కలో డాడీ బిల్ గేట్స్ అంత సంపాదించాడు, ఇంత కూడా తెలియలేదు. తీసుకో మీ బాబు ఎప్పుడైనా తాపించగలగా. మరి నేను మోటార్ మెకానిక్, 4 బోర్లు బిగిస్తాను, బిర్యానీ తినిపిస్తాను. ఇంతకన్నా ఇంకేం చేస్తారండి? నీళ్ళకి పేలిందిరా. నీళ్ళు వస్తాయి. నీలకంఠం గారినా? ఒరేయ్ ఆ? ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడరా? తొక్కలో బాధ అంకుల్. బాధపడతారు 2 నెలలు, మహా అయితే 3 నెలలు. వాళ్ళు మా కోసం వెతుక్కుంటూ తిరుగుతారు, మేము తప్పించుకొని తిరుగుతుంటాం. వాళ్ళు దోలు తిరిగిపోద్ది. మన ఫైన్ మార్నింగ్ తలుపు కొట్టి కరెక్ట్ అల్లుడు గారు మీరు అబ్బాయి ఇంటికి వచ్చేయండి అంతే. అదే రోజు సాయంత్రం రిసెప్షన్, కేల్కతం దుకాన్ బంద్. ఏమే సురోజీ ఎలా పుడుతుందిరా ప్రేమ మీకు? ఇన్నోసెంట్ ఫెలో. ప్రేమ అక్కడ పుడుతుంది, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ ప్లేస్ కరెక్ట్ కాదు బాబు. ఇట్రామా నాన్న నిన్నే. ఇక్కడ పుడుతుంది. నాకు పుట్టదండి. మీలాగా ఇన్నోసెంట్ గా మీ వెనకాల కూర్చుందే ఆమె కూడా పుట్టచ్చు. ఏమా పుట్టదా? మళ్ళీ పేలిందిరా. తీసుకోమదు. మధు వాళ్ళ ఇంట్లో మ్యాటర్ లేకిందట. రిలేటివ్స్ వేసుకుని చర్చింగ్ బయలుదేరారు. రిలేటివ్స్ కన్న వాళ్ళు బాగానే ఉంటారు సార్. ఈ రిలేటివ్స్ ఓ గిల్లెతుంటారు. అమ్మాయి జంపు పరువు కంపెనీ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్? సుమారు డీల్ కొట్టి చూడ ఊరంతా తిరగటం. అంతెందుకు సార్, బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ మంత్ కోసం. ఓహో సారీ సారీ బంగారం సారీ. కమాన్ 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 కూల్ 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 కూల్. ఇదిగో బాబు, నీకు చెప్పేవారు ఎవరు లేరేమో. పెళ్ళి అనేది చిన్న విషయం కాదు, అదొక బాధ్యత. ఇంత తేలిగ్గా చేసుకుంటారేంటి? ఎవరిస్తారు మీకు ఇంత ధైర్యం? ఫ్రెండ్స్. అవును సార్, ఫ్రెండ్స్ లేకపోతే ఇండియాలో లవ్ మ్యారేజ్ జరగవు సార్. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానేమోరా అంటే చాలు, అది లవ్ అనుకుని వాళ్ళే కన్ఫర్మ్ చేస్తారు. నా లవర్ ముందు కామెడీ చేస్తారు, విలన్స్ అవుతారు, నన్ను మాత్రం హీరోయిన్ చేస్తారు. అంతెందుకు మేము సినిమాకి వెళ్ళారా అంటే చాలు 4 టికెట్లు తీసుకొస్తారు. 2 మాకిస్తారు, ఒకడిక్కడ ఒకడక్కడ. సెక్యూరిటీ గార్డ్స్. ఇంట్లో మ్యాటర్ లీక్ అయిందేమో అనుకుని రూమ్కి అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఆర్య సమాజ్కి తీసుకొస్తారు. ఇక్కడ తేడా వస్తే మీడియా వాళ్ళు పిలుస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. ప్రేమ గాడి ప్రేమ పెళ్లి చూడండి, చూస్తూనే ఉండండి, మళ్ళీ మళ్ళీ చూడండి. చూడకపోతే ఒప్పుకోము అని ఆ క్యాసెట్ అరిగిపోయాక వేస్తూనే ఉంటారు. మేం పబ్లిక్, పేరెంట్స్ బుక్. మమ్మల్ని కలుపుతారు, మేము ఎక్కడున్నాం మాత్రం చెప్పరు. అది సార్ ఫ్రెండ్స్ అంటే. ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్ సార్. అంటే అర్థం ఏంట్రా? ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పాలనుకో ఫ్లోలో వచ్చేసిందిరా. ఫ్రెండ్స్ పట్టుకుని 4 పీకితే కొట్టండి, తిట్టండి, కిల్ దెమ్. టెర్రరిస్టులను నోరిస్తారేమో కానీ ఫ్రెండ్స్ ఎప్పరు. ఒకవేళ ఇప్పితే కొంచెం మనసాక్షి ఉందిరా నీకు? తీసుకొచ్చేస్తావా అమ్మాయిని? మీరు ఇక్కడ కళ్ళలు కంటుంటే మిమ్మల్ని కన్నవాళ్ళు కన్నీళ్ళతో బ్రతుకుతుంటారు. నీకు ఇది అర్థం కాదులే. నీలాంటి వెదవల వల్లే కూతుళ్ళు కాపాడుకొని నానా కష్టాలు పడుతుంటారు. నువ్వైనా అర్థం చేసుకో. దొరికిందా? ఇక్కడ కూడా రాలేదంట నేను. లేదుగా? పదండి. బాధ్యత లేని వేధవా. ఇప్పుడు ఈడికి పేలిందిరా. అమ్మో, ఈ నీలకంఠం వాడు మామూలుడు కాదురా బాబు. ఈ తొక్కలో సెంటిమెంట్లని చూస్తే ఈ జన్మలోనే కాదు
అసలు ఏ జన్మలోనూ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు. మరేం చేస్తారు సార్? తండ్రి కూతుర్లేం విడగొట్టాల్సిందే. రేయ్ నీకంటే ఆ బాబుగాడే బెటర్ రా, పడగొట్టాక విడగొట్టాడు. నేను విడగొట్టి పడగొడతా. 9191 అవును ఆ నెంబర్ ఫీడ్ చేసు. ఫేస్ అంత ఇన్నసెంట్ గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళు. అమ్మా తల్లి నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. ఏ చెదిరా. గోపి రే వత్రాలు ఉండండి రా. ఏంటి ఇదిగో అమ్మాయి లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటాం. ఏంటక్కడ అబ్బాయి ఏం లేదు సార్, ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది, లేడీస్ కదా సార్, మనమే ఎత్తుకుతాం సార్. మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ బండి ఎక్కమన్నానా? వెళ్ళబోయా. ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్కి సార్. నువ్వేంటి ఇక్కడ? బండి ఎక్కువ అంటే దారి చెప్పాలేమో అని. ఏ ఐస్ క్రీమ్ పార్లర్, అదే అక్కడి నుంచి రైట్ సార్. రైట్. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇలా అయితే కుదరదు కానీ పద. ఆటో ఇదిగో, మన ఇద్దరు ఎక్కడికి 10 నిమిషాలు జంప్ అయిపోయి ఓ అండర్స్టాండింగ్ వద్దాం. ఆటో. ఏం నాన్న, ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ స్పీకర్ అని నువ్వే ఫీల్ అవ్వలేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్, ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. పద ఆటో. నేను తీసుకొస్తాను సార్, జాగ్రత్త. రండి రండి రండి. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోండమ్మా, రండి. మళ్ళీ ఏం చేసేవరా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బా దండగా ఉంది. పూరి భయ్యా. రే మామా ఆ నడుం చూడరా. చూడరా మొహం చూపించి మాట్లాడు. అందుకని కొట్టేస్తావా? నాకు చూపిపోయినా పర్లేదు, ఊరందరికి చూపించక్కర్లా. అర్థం కాలే. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలే. అనే ఏంటనే ఆగిపోయారు? పొద్దు నుంచి తిరిగి కాలు పడిపోతా. అలాగంటే ఎలా మరి? మన వల్ల కాదు. ఏంటనే సుబ్బలక్ష్మి ఆటో వెళ్ళిపోతుంది. దిగండి. ఎవరు మీరు? ఏం కావాలి? లక్ష్మి క్షమించండి, పొరపాటు జరిగిపోయింది. క్షమించండి. మీరు వెళ్ళండి, ప్లీజ్. మన శుభలక్ష్మిలాగా అనిపిస్తాను. వెళ్ళి బండి ఎక్కరా. వెళ్ళండి అందరూ, ఎక్కువ. మీనా మీనా ఇక్కడ నా కూతురు ఇక్కడ పంచరం కొండి అమ్మాయిని చూసారంట. రేయ్ విడ తీసావు కదరా, ఇప్పుడు వెళ్ళి ఎత్తుకో. అమ్మా, ఒక అమ్మాయి దొరకపోతేనే చిరిగిపోతుంది, ఇంకో అమ్మాయి దొరకపోతే పగిలిపోతేమో. गिंजुకుంటున్నావేంటి? कौन है तू? चल निकल.
ఏయ్ చల్ హట్ ए शाने कौन है तू జరుగు यहाँ खड़ा खड़ा क्या देख रहा చేదిరా चल चल निकल फुट घूर घूर के क्या देख रहा चल निकल మీనా మా తల్లి కోర్టు చిన్న పిల్ల వెళ్తుంటే కూడా రావాలిగా ఎదురు జరుగుంటే అనవసరంగా అందరిని టెన్షన్ పెట్టింది కోర్టు నువ్వు ఆగరా నా లవ్ కోసం సెల్ఫిష్ గా నేను ఈ సిటీలో తీసుకొచ్చాను నా వల్లే వాళ్ళదంతా అర్థమైందిగా ఇప్పుడైనా వదిలేస్తావా వదిలేయటమా తప్పు నా వల్ల జరిగిందన్నాను కానీ నేనేమైనా తప్పు చేశానని చెప్పానా ఒక్కసారి ప్రేమించాక ఇంపాసిబుల్ నేను ప్రేమించలేదంటే నీకు అర్థం కానట్టుంది నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది ఇవాళ నువ్వు కనపడిపోయేసరికి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు అర్థమైంది నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తే లేపుకెళ్ళిపోతావు అంతేగా అంతేగాని అంత ఈజీ అనుకున్నావా నీకు లేపుకెళ్ళిపోవడం దొరికితే చంపేస్తారు అయినా మీ అక్కే కావాలనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రాణాలు చేతిలో పెట్టుకు తిరుగుతున్నారు నీకు అంతేగా నీ దుష్టులాలు చేసేది పెద్ద తప్పు మీ నాన్నకైతే అర్థం కాకపోవచ్చు నువ్వు దాని వయసు దానివేగా నీకైనా అర్థం కావాలిగా ప్రేమిస్తే అర్థం అవుతాయి ఇంకా ఎంతకాలం ఈ తిరుగుడు ఆ ఇప్పటిదాకా జోళ్ళు ఎరిగాయి ఇక కాళ్ళు ఎరగాలి అబ్బా నా కోసం ఆగడం ఏంట్రా ఈలోగా టమాటాలు కుళ్ళి చేస్తాయి నేను రావడం నా చేతుల్లో ఉందా ఏంటి చెప్పు చూసావా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో ఆడే గనక లేకపోతే మీనా పరిస్థితి ఏమేదో ఊహించుకో అమ్మో ఎరా రేయ్ అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండి ఆడవచ్చుగా ఎవరిని తాపి నువ్వు అనేది ఇంకేమన్నరా ఇదిగో వెధవల్ని తిండి దండగా ఎదవను పెద్ద పీకుడుగా లాగా వచ్చారు మా చవేదో మేము వస్తున్నాగా అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చుగా మా చావు మేము చేస్తున్నాం సార్ నోరుంది కదా అని పద్ధతి లేకుండా మాడకండి ఏంట్రా పద్ధతి ఏంట్రా పద్ధతి పద్ధతి నువ్వు నాకు నేర్పుతున్నావా ఏయ్! పడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు ఏ సంబంధం లేని మీ అమ్మాయి కోసం మేము నానా సంఖ్యలో ఆగుతున్నాం ఇంకొకసారి చెయ్యి ఎత్తితే ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చున్నాడు ఆవిడ ఏయ్! అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా కొట్టేప్పుడు నీళ్ళైతే నాయిలైతేంట్రా ఏయ్! ఇంకా చూస్తారు చావ కొట్టగా వెధవల్ని చూడండి ఆ వెధవ సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎంతవరకు తెచ్చారు ఏంటిది ఏంటి గోలా ఎవరింట్లో ఏం జరుగుతుంది ఇక్కడ వచ్చిన పనేంటి ఇక్కడ జరుగుతుందేంటి ఏమండి క్షమించండి దయచేసి క్షమించండి ప్లీజ్ చాలు వెతకవలసిన పద్ధతి మాత్రం ఇది కాదు బావా నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను దొరకగానే
కబుర్ చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి బావా. దీన్ని కూడా లేపుకెళ్ళిపోరా. అప్పుడు కానీ బుద్ధి రాదిడికి. లాడ్జీలో రూమ్లైనా బుక్ చేయనా అన్నయ్య? సార్ మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్ళొచ్చు. మమ్మీ 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 ఎక్కడికి మమ్మీ, వెళ్ళావురా? చెప్పేది ఎక్కడికి చెప్పేది. వెళ్ళావురా? 20 రోజులు చెప్పేది విను. ఉన్నావో ఇదిగో, చచ్చావో నాకు తెలియక అర్థమైంది. ఎక్కడికి వెళ్ళావు? నేను బాగానే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళావురా? బాగానే చెప్పు ఉన్నాను. లక్ష్మి గారు, ఆ పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇవ్వక ఇవ్వక నువ్వేమైపోయావని ఎంత ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నీకు? తెలుసు తెలుసా? తెలుసు తెలుసు తల్లి తెలుసు. ఏంటో తెలుసు నీకేం తెలియదు. అమ్మ, ఏం తెలీదు. అది చూస్తున్నారు బాగు ఎవరు చూస్తే ఏంటి? చూస్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి. వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే. ఛా, ఏరా నిజమా? అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసావు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. నీ ఆలోచన బాగుందిరా. నిన్నేమో అనుకున్నాను. భలేవాడిరా. ఆ రోజు నువ్వే కదా వచ్చావు. ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళడమా? నీ కాఫీ కట్టు. అన్నయ్య గారు, ఇది మీ ఇల్లు అనుకోండి, మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా. వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎందుకంటే కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవా. అమ్మా నోరు మూసుకురా. అవునరా, నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు. అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది. ఏమిట్రా విషయం? అమ్మా నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. సర్లే, వెళ్ళు. నువ్వు రామా. బందీల దొడ్లో దున్నపోతులు వేసినట్టు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టావంటరా. ఆ అమ్మాయి ఎప్పటికైనా ఈ ఇంటికి రావాల్సిందే కదరా. బ్యాడ్ నైట్. సేమ్ టు యూరా. అమ్మా అమ్మా మా ఇంట్లోనే అనుకున్నా, మీ ఇంట్లో కూడా ఉందా? ఏంటి మళ్ళా కట్టేసావు? అమ్మా ఎవరిని చూస్తే బాగోదు. తీ బా రావట్లేదు. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టిందా? ఎందుకు కట్టేశారు? చూసావా? భయం. ఒక్కడనే కొడుకుని మనమా కుదురుగా ఒకే చోట ఉండలేం. అందుకే మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు భయం. చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది. ఇల్లంతా ఒకటే ఏడుపులు. చూడలేకపోయాను. చాలా భయం వేసింది. తట్టుకోలేక పారిపోయాను. అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం. పారిపోయేవాడిని. అమ్మ తీసుకొచ్చి కట్టేసేది, మళ్ళీ పారిపోయేవాడిని. భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను. అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను. కానీ మొదటిసారిగా ఆగాను. నేను చూశాకే. ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు. అది ప్రేమ ఏమో నాకు తెలీదు. నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను. నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నిన్ను వదలను.